హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మా ఊరు నుంచి బయటికి అయితే వెళ్తున్నాను. అలా సరదాకి ఇంట్లో ఉండి ఉండి కొంచెం మంచి గాలి పీలుద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాను. చూడండి మా ఊరు వ్యూస్ బయట. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఒకటే ఎండ. బయటికి అలా సరదాగా కొంచెం సాయంత్రం బయట వస్తేనా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అలా డైలీ బయటకు వెళ్తూనే ఉంటాను. ఈ మధ్యనే వర్షం బాగానే పడింది. చూడండి గొర్రెలు అరుస్తున్నాయి. పాపం 2 నెలల నుంచి సరిగ్గా వాళ్ళకి గడ్డి లేక అల్లాడిపోయినాయి కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. వాళ్ళకి ఫుడ్ గడ్డి. ఇది మా ఊరు గుడి. ఇంకేంటి సంగతులు? ఈరోజు జూన్ 12 అంటే విద్యార్థులకి, స్టూడెంట్కి కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి బాగానే చదువుకోండి అప్ప. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా పిల్లలు ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాదు, బాగానే చదువుకోండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫ్యూచర్ ఉంది మీకు. కాబట్టి ఈ సెల్లులకు దూరంగా ఉండి ఎప్పుడు సెల్ పట్టుకొని రీల్స్ చూస్తూ అలా ఏదో కాలక్షేపం చేస్తుంటారు. కాబట్టి మీరు సెల్లలకి దూరంగా ఉండండి, బాగా చదువుకోండి, కష్టపడి. ముఖ్యంగా పల్లెల నుంచి పోయే పిల్లలు తెలుగు మీడియం ఉంటారు కాబట్టి మీరు మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. అలా నేను చెప్పడం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు అంతా బెనిఫిట్ కాబట్టి ఫ్యూచర్లో నేను చెప్పడము. ఇప్పుడు నేను మా ఊరు నుంచి అలా సరదాగా కొంచెం దూరం బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి, అలాగే ఈ రోడ్లోనే మన చేను కూడా ఉంది. చూడొచ్చు మన చేనులో గొర్రెలు ఎన్ని ఉన్నాయో. ఇంకేంటప్పా సంగతులు? నేను నా యూట్యూబ్ ఛానల్లో డైలీ నా పర్సనల్ సంబంధించిన లాగైతే నేను పెడుతుంటాను కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఒకటే ఎండ. చూడొచ్చు సూర్యుడు మనకు దగ్గరలో ఉన్నాడు, మనకు స్ట్రైట్గా ఉన్నాడు కాబట్టి చూడొచ్చు మేము సూర్యుడిని. ప్రొద్దున 10 గంటలు స్టార్ట్ అయితే సూర్యుడు సాయంత్రం 5:30 వరకు ఒకటే ఎండ. జూన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తగ్గొచ్చు. వర్షం పడితే తగ్గుతుంది ఎండలు, లేకపోతే
అంతే సంగతులు. అసలు బయట రావాలంటే భయం వేస్తుంది. గొర్రెలు చూడండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు మన చేనులో. గొర్రెలు ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో డైలీ లాగ్స్ నేను చేస్తుంటాను. మీరు ఖాళీగా చూసి వెళ్ళిపోకుండా అలా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప. అదే నేను మిమ్మల్ని కోరడము, చెప్పడము. గొర్రెలు చూడండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు. వీటికైతే భయమే లేదు. ఇప్పుడు పచ్చిగడ్డి అయితే వచ్చేసినాయి కాబట్టి చూడొచ్చు ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఆ చేనులో. టెంకాయల చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో. టెంకాయల చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో మీరు. నేను డైలీ అలా బయటికి సాయంత్రము ప్రశాంతంగా ఉండని చెప్పేసి బయటకు వస్తుంటాను కాబట్టి ఇది మా ఊరి బయట వ్యూ. టెంకాయలు అయితే ఒకటి కూడా రాలేదు. అయ్యో టెంకాయలు 2 రాలేదు స్వామి. నరేసు నీకు పంట పండిందిరా నరేసు. 3 4 చూడండి టెంకాయలు రాలింది. మన అదృష్టం బాగుంది చూడండి. టెంకాయలు చూడండి టెంకాయలు 1 2 ఇక్కడ 3. అబ్బా ఎత్తుకోర నరేసు టెంకాయలు ఎత్తుకోర. 3 4 టెంకాయలు అయితే రాలింది. ఈ టెంకాయ చెట్టు అయితే మనది కాదు. టైం బాగుంది. వెళ్ళేసి రెండు కానీ వేరే వాళ్ళది మంది కాదు. వద్దులే ఎందుకు దొంగతనం చేయాలి. మంది అయితే దొంగతనం చేయవచ్చు. చూసారంటే వాళ్ళు తెస్తారు వాళ్ళు. లేదంటే అట్లా దొంగతనం చేయకూడదు.
ఎవరికైనా పంట పొలాలు ఉంటాయి కాబట్టి ఒక్కరు అలా దొంగతనం చేసుకోకూడదు. రాళ్ళకైతే 4 రాలింది టెంకాయలు, అలా చేయకూడదు. చూడండి గొర్రెలు వస్తున్నాయి, గొర్రెలు మొత్తం గొర్రెలు చూడండి. నేను ఎక్కువ వచ్చే ప్రదేశం ఇదే, అదే మన చేను. అలా నేను బయటకు వస్తుంటాను, సరదాగా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. ఇంతటితో నేను ముగిస్తాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ మరి.